ఒక ఆదివారం మా సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. వాక్యం ఏంటంటే క్రైస్తవులు సినిమాలు, సీరియల్స్ చూడకూడదు. ఆ వాక్యం విన్న తర్వాత మా సంఘానికి వచ్చే ఒక ఫ్యామిలీ ఆ నెక్స్ట్ వీక్ నుండి మా సంఘానికి రావడం మానేశారు. కారణం ఏంటంటే సినిమాలు చూడకూడదు అనే వాక్యానికి వాళ్ళు బాగా హర్ట్ అయ్యి, బాగా నొచ్చుకుని మా సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకుని ఒక దేవుని సేవకుడిగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సంఘాన్ని నువ్వు విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆ సంఘంలో ఏదన్నా అభ్యంతరాలు ఉంటే, ఆ సేవకుడు చెప్పే వాక్యంలో ఏదైనా లోపాలు ఉంటే, ఆ సేవకుడి మీద ఏదైనా రూమర్స్ ఉంటే, వారి యొక్క సిద్ధాంతాల్లో ఏదైనా తప్పులు ఉంటే, ఇలాంటి సందర్భాల్లో ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళటంలో తప్పు లేదు. కానీ దేవుడు వాక్యం ద్వారా నీ పాపాలను ఎత్తి చూపించినప్పుడు, వాక్యం ద్వారా నిన్ను గద్దించినప్పుడు, వాక్యానికి అభ్యంతరపడి వాక్యానికి నొచ్చుకుని దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది నీకే ప్రమాదం. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనంలో, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఎవరైతే దేవుని గద్దింపుని తిరస్కరిస్తారో, ఎవరైతే దేవుని గద్దింపుని ద్వేషిస్తారో వారు మరణము నొందుతారు. మొట్టమొదట ఆత్మీయంగా చనిపోతారు, తర్వాత అది శారీరక మరణానికి దారితీస్తుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే నీ యొక్క ఆయుష్కాలం అనేది ముగిసిపోతుంది. నువ్వు ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోయినంత మాత్రాన సేవకుడు మారతాడు, కానీ వాక్యము మారదు, దేవుడు మారడు. నేనేమంటానంటే, దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు నువ్వు వెంటనే మారకపోయినా పర్వాలేదు, కానీ నీవు చేస్తుంది తప్పు అనే విషయాన్ని ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాలి. నీ బలహీనతల నుండి నువ్వు వెంటనే బయటికి రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఒక బలహీనతలో బ్రతుకుతున్నావనే విషయాన్ని ఫస్ట్ నువ్వు దేవుని ముందు అంగీకరించాలి. ఆ చిన్న పశ్చాత్తాపమే ఏదో ఒక రోజు నిన్ను ఆ పాపం నుండి బయటకు వచ్చేలా చేస్తుంది. ఆ వీక్నెస్ని నువ్వు జయించేలా చేస్తుంది. నువ్వు ఏది చేసినా నీది కరెక్టేనని కనుక నువ్వు వాదిస్తే నువ్వు ఎప్పటికీ అందులో నుంచి బయటికి రాలేవు. ఏదో ఒక రోజు దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వస్తుంది.